Hi Shiva, congratulations for visa. We're super happy. Thank you so Very much. proud actually. Thank you so much. Very proud. Super happy. So Shiva, so could you please tell me about yourself? So, ekkada, from where are you, and your academics passed out years చెప్తుందా? And నేను ఫ్రమ్ కరీంనగర్ అన్న. ఓకే. నెగిటివ్ ఫ్రమ్ కరీంనగర్. నా 10th ఇక్కడే, ఇంటర్ మీకు తెలిసిందే, అండ్ డిగ్రీ ఇక్కడే. ఓకే. అన్నిట్లో 70% 90% తో పాస్డ్ అవుట్ అయ్యాను. ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యారు బీటెక్? ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ 22. సో ఫ్రమ్ 20 డిగ్రీలో ఏం చేశారు శివ మీరు? బీబీఏ అన్న. బీబీఏ. సో ఆఫ్టర్ బీబీఏ వాట్ యు డన్? లైక్ 2 years ఏం చేశారు? జాబ్ ఏమైనా చేశారా? జాబ్ ఏం లేదు. ఇట్స్ ఓకే, ఫైన్ శివ. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 years ఇప్పుడు మాస్టర్స్కి ఎందుకు వెళ్దాం అనుకున్నారు? అండ్ ఐ థింక్ యూ కేమ్ ఫ్రమ్ అదర్ కన్సల్టెన్సీ యాక్చువల్లీ, లేకుంటే మీకు మీరు ఓన్గా చేసుకున్నారు, నాకు ఐడియా లేదు. లైక్ అదర్ కన్సల్టెన్సీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యూ వర్క్ ఫర్ జనవరి ఇంటేక్కి ప్రాసెస్ చేసుకున్నారు, బయట చేసుకున్నారు. అండ్ వాట్ మేడ్ యూ టు నాట్ టు చూస్ దెమ్ ఫర్ సెప్టెంబర్? వాట్ మేడ్ మీ టు చూస్ ఫర్ సెప్టెంబర్? అండ్ హౌ కమ్ యూ నో అబౌట్ శైలజ ఫ్లై అబ్రాడ్? సింగిల్ ఆన్సర్ అన్న, ట్రస్ట్. అట్లా కాదు కాబట్టి, అంటే ఎట్లా తెలుసు? హౌ కమ్ యూ నో అబౌట్ శైలజ ఫ్లై అబ్రాడ్? మేము ఎట్లా తెలుసు? ఎందుకో నాకు చెప్పిన వాళ్ళ త్రూ కానీ నాకు కూడా అనిపించింది మీతో పని అవుద్ది, మీరు చేయగలుగుతారని చెప్పేసి. మళ్ళీ నాకు చెప్పడం కూడా, అరే ఈ పర్సన్ దగ్గరకు పోతే మనకి అయిపోతుంది పని అన్నట్టు నాకు అనిపించి నేను మిమ్మల్ని చూస్ చేసుకున్నా. నాకు ఒక్కసారి కూడా నాకేం సీరియస్ చెప్పాలంటే, ఏదో ఫార్మాలిటీకి ఏం చెప్పట్లే అన్న. సీరియస్ చెప్పాలంటే నేను నా పాస్పోర్ట్లో వీసా స్టాంప్ అనేది చూస్తా అనుకోలే, చూసిన. వెరీ మచ్ హ్యాపీ. కానీ థ్యాంక్స్ అన్న, మీకైతే థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాకు మీకు తెలియకపోవచ్చు, నాకైతే చాలా పెద్ద విషయం ఇది. ఏ విషయంలో మనం విత్డ్రా పెట్టినామో మీకు తెలుసు. లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకు అంటే ఆ పైసలు వస్తాయో రాదో, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వీసాకి వెళ్ళారు, వీసా దాకా వెళ్ళారు. దే వర్క్డ్, అంటే లాస్ట్ కన్సల్టెన్సీలు తప్పనవద్దు, అక్కడ దాకా వెళ్ళారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో హ్యాపీన్ అయింది, విత్డ్రా కొట్టారు. సో ఒక 6 months ఇట్స్ ఎ వెరీ స్ట్రగుల్ పీరియడ్ యాక్చువల్లీ. అవుతుందా అవుదా అని అబ్బో, ఇంట్లో వాళ్ళు ట్రస్ట్ చేయడం కూడా స్లోగా తగ్గుతుంది. బట్ హోప్ఫుల్లీ యువర్ బ్రదర్ స్టూడ్ వెరీ వెల్ ఇన్ ద ఎంటైర్ జర్నీ. సాయి తను కూడా బాగానే నిలబడ్డారు స్టార్టింగ్ నుంచి, అంటే మీ గురించి వెరిఫై చేసుకుంటూ వచ్చారు. సో 6 months ఆఫ్ పీరియడ్ శివ. సో యూ గాట్ అడ్మిషన్ ఇన్ యూక్లాన్, రైట్? సో వాట్స్ ఎక్కడన్నా మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసిన 2 weeks కేమో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. కొంచెం మనకి మనీ ప్రాబ్లమ్ అయ్యేసరికి మనీ రావడానికి టైం పడుతుంది అని చెప్పేసి జూన్లో కట్టారు కదా? అవును. ఓకే. సో శివ, వాట్స్ యువర్ ఫీ స్ట్రక్చర్? 16 lakhs అన్న. స్కాలర్షిప్ 4.5 ఏమో వచ్చింది. సో 12.5 సుమారుగా 12.5 సంథింగ్ ఏదో ఉంది. దాంట్లో 7 lakhs చేంజ్ ఏమో కట్టాము. ఓకే. సో యూనివర్సిటీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ ప్లేస్మెంట్. ఓకే. సో ఎంబీఏ విత్ పీపీఏ. ఓకే. సో 2 years ప్రోగ్రామ్ శివ. 2 years ప్రోగ్రామ్ మీకు 13 lakhs వచ్చింది. సో వెరీ గుడ్. లైక్ స్కాలర్షిప్ ఆల్మోస్ట్ 4.5 దాకా పడింది. సో ఎనీ ఇంటర్వ్యూ ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసావా? లైక్ మొత్తం క్యాష్ షీల్డ్లో కానీ ఏదైనా ఇబ్బంది పడ్డావా? లేదు, జస్ట్ ఇక్కడ నాకు సగ్లేం చూడలేను నేను. అంతా ఇట్లా వెళ్ళిపోయింది గ్రాఫిక్స్ నీట్గా. సో వన్స్ క్యాష్ షీల్డ్ అనేది ఒకటి వస్తుంది. సో దాంట్లో ఇంటర్వ్యూ లేదు మీకు, అసలు క్యాష్కి ఇంటర్వ్యూ లేదు. సో యూ గాట్ డైరెక్ట్లీ వీసా. సో వాట్ యూ గాట్ ద సపోర్ట్ ఫ్రమ్ ద కన్సల్టెన్సీ? లైక్ నీకు అసలు బేసిక్ కన్నా నేర్పించారా, నేర్పిలేదా? బేసిక్స్ నాకు మాక్ టెస్ట్ ఇవి జరుగుతూ ఉండే, లింక్స్ వస్తాయి ఎవ్రీడే మార్నింగ్, లింక్స్ వస్తూనే ఉంటాయి. మనం అటెండ్ కాకపోతే చెప్పొచ్చు, సో ఈ ప్రాబ్లం ఉంది, నేను ఫంక్షన్కి వెళ్తాను, లేకపోతే ఈ వర్క్ ఉంది, సో మాడ్యూల్స్ అటెండ్ కావచ్చు అన్నప్పుడు కావచ్చు. సో ఆల్ ఆఫ్ డన్ యూ గాట్ యువర్ వీసా బై ఆగస్ట్ 3rd
ఫోర్త్ ఫస్ట్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ బ్రో. 2 days లో వచ్చింది, డ్రాప్ చేసిన 2 days లో వచ్చింది. 2-3 days అదే. కంగ్రాచులేషన్స్, వెరీ వెరీ హ్యాపీ. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు అయితే నేను ఒక అదే వెంటనే రాదేమనుకున్నాను నేను. ఒక 2-3 days లో 2-3 days లో వచ్చేస్తుందేమో అనుకున్నాను. ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ. అంటే చాలా స్మూత్ ప్రాసెస్ బ్రో. నీతో నేనేమో వరియే కాలేదు, టెన్షన్ పడలేదు నీ ఫైల్ మీద. తెలుసు, ఐ నో మై వర్క్, నాకు తెలుసు కదా. నేను భయపడినా, మీరు భయపడినా, నేను భయపడినా మీకు చెప్పను. ఉంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫర్ లెటర్ రావాలి, తర్వాత క్యాష్ రావాలి, చాలా ఉంటాయి. మనకి క్యాష్ మధ్యలో ఆగిపోయేసరికి చాలా ఉంటాయి బ్రో, చాలా ఉంటాయి అవన్నీ. అంటే నేను భయపడతాను, అంటే నేను చెక్ చేసుకుంటాను ఉంటాను, గంటకోసారి చూసుకుంటాను ఉంటాను. బట్ మీకు అది చెప్పను. మీకు చెప్తే మీరు ప్యానిక్ అయిపోతారు అనమాట. సో లైక్ ఐ డోంట్ వాంట్ టు ట్రాన్స్ఫర్ మై స్ట్రగ్లింగ్ టు యూ. జస్ట్ ఐ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ బీ కూల్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్. సాయి కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్. సో జస్ట్ one word sentence, like one sentence or one review you give for further students, జాన్కి తర్వాత ప్రాసెస్ కొన్ని శైలజ ఫ్లై అబ్రాడ్ అండ్ సాయి తేజ అండ్ ద టీమ్, వాట్ యూ టెల్? జస్ట్ one sentence. కళ్ళు మూసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. అందరిదే చెప్తారేంటి బ్రో? కళ్ళు మూసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ స్ట్రగుల్ అయితే నాకేం లేదు, మొత్తం మీరే చూసుకున్నారు, నాకేం ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ డాక్యుమెంట్స్ సెండ్ చేయి అంతే. జస్ట్ డాక్యుమెంట్స్ సెండ్ చేయి. ఇది ఈ యొక్క క్వశ్చన్ తప్ప మీ దగ్గర నుంచి ఇంకా ఏం వెళ్ళలేదు. అన్ని మీరే చేసేసుకున్నారన్న. థ్యాంక్ యూ. అంటే నేర్పించడం కూడా నేర్పించాలి బ్రో, అంతే. అది తప్పు అయిపోద్ది. నీకు బేసిక్ కూడా నేర్పించుకోవాలి. సో ఇమిగ్రేషన్ కూడా నిన్ను అంత ఈజీగా పంపించాను నేను. సో అన్నీ రెడీ చేసుకునే వెళ్తావు. సో హోప్ఫుల్లీ బాగా సెటిల్ అవ్వాలి త్వరగా. ఓకే, కంప్లీట్ యువర్ మాస్టర్స్. కొంచెం కష్టంగానే ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, కంప్లీట్ యువర్ మాస్టర్స్ ప్రాపర్లీ. ఓకే, డిగ్రీ మాత్రం చేతిలో పట్టుకుంటాను. ఏం జరిగినా వదల మాకు. ఓకే, అది తీసుకొని జస్ట్ ఒక జాబ్ కూడా కొట్టాలి. ఓకే, టేక్ కేర్, మేక్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్. అండ్ నేను ప్రౌడ్గా ఉంటానంటే మీరు డిగ్రీ తీసుకున్న రోజు ఐ విల్ బి వెరీ వెరీ ప్రౌడ్. వెరీ 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 ప్రౌడ్. అంటే లైక్ ఐ సీ యూ గైస్ లైక్ మై బేబీస్ హానెస్ట్లీ. అంటే నేను కష్టపడి చేసుకున్న ఫైల్ అది, నాకు తెలుసు కదా కష్టం ఏంటో. ఓకే, సో ఐ విల్ సీ లైక్ మై బేబీస్. సో మీరు ఏదైనా సక్సెస్ అయితే చాలా ప్రౌడ్గా ఏదో ఇలా సొక్కాలు తెచ్చుకొని తిరుగుతాను అనమాట నేను. ఓకే, కంగ్రాచులేషన్, జాగ్రత్త. ఓకే, థ్యాంక్స్ బ్రో, ఆల్ ద